చాలా మందికనిపిస్తుంది ఒరొచిమారు ఎందుకు ఒక ఓన్ విలేజ్‌ని క్రియేట్ చేసుకున్నట్టని. ఆన్సర్ వచ్చేసి సింపుల్ మావ. పవర్, ఫ్రీడమ్, ఎక్స్‌పెరిమెంట్స్ కోసం ఒక కొత్త విలేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. అండ్ ఇందులో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎక్స్‌పెరిమెంట్స్. ఒరొచిమారుకి ఇమ్మోర్టల్ కావాలి అని అండ్ ఇంకా కొత్త జుట్సులు, హ్యూమన్ ఎక్స్‌పెరిమెంట్స్ కోసం కర్సె సీల్స్‌ని డెవలప్ చేయాలి. గ్రేట్ నింజా విలేజ్‌లో ఉంటే రూల్స్, సర్వైవల్స్ ఉంటాయి. కాబట్టి సౌండ్ విలేజ్‌ని సీక్రెట్ ల్యాబ్ నెట్వర్క్ లాగా యూజ్ చేశాడు. సెకండ్ రీజన్ లాయల్ ఫాలోవర్స్ కావాలి. రిజెక్టెడ్ నింజాస్, మైనర్ క్లాన్స్, పవర్స్ కోసం డిస్టర్బెన్స్‌గా ఉన్న వాళ్ళందరూ ఒరొచిమారుకి కావాలి. పర్పస్ అని ఒక ఇల్యూషన్‌ని క్రియేట్ చేశాడు. అలా సౌండ్ 4 లాంటి లాయల్ సోల్జర్స్‌ని క్రియేట్ చేశాడు. థర్డ్ రీజన్ ఇటాచి ఫియర్. ఒరొచిమారుకి బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే ఇటాచి యూజే షారింగన్. ఒరొచిమారు ఇటాచిని డైరెక్టర్‌గా డిఫీట్ చేయలేకపోయాడు. కాబట్టి షారింగన్‌కి కౌంటర్ చేయడానికి కొత్త టెక్నిక్ అయిన సౌండ్ బేస్ అటాక్, బాడీ మోడిఫికేషన్‌ని ట్రై చేశాడు. ఫోర్త్ రీజన్ ఇండిపెండెంట్ పవర్ బేస్. ఒరొచిమారుకి కోరన్ ఆకట్స్‌కి ఎవరు కంట్రోల్ చేయకూడదు. సౌండ్ విలేజ్ తన ఓన్ కింగ్డమ్ లాగా ఉండాలని ప్లాన్. రీసోర్స్, హైట్ హౌస్, ల్యాబ్స్ అన్నీ తన కంట్రోల్‌లోనే. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సౌండ్ విలేజ్ రియల్ విలేజ్ కాదు. అది ఒక మార్క్. ఇన్సైడ్ మాత్రం అండర్ బ్యాక్‌గ్రౌండ్ టన్నల్స్, సీక్రెట్ బేసెస్, ఎక్స్‌పెరిమెంట్ నెట్వర్క్. ఫైనల్‌గా చెప్పాలంటే ఒరొచిమారు సౌండ్ విలేజ్‌ని పీక్స్ కోసం కాదు, పీపుల్స్ కోసం కాదు. తన యాంబిషన్ కోసం క్రియేట్ చేసుకున్నాడు.